ఇప్పుడే నేను 'కేసీఆర్' సినిమా చూసొస్తున్నాను. నేనసలు యాక్చువల్లీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఈ విధంగా నన్ను ఏడిపిచ్చేస్తదని. రాకేష్ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను సరే మేడం ఇదొక చిన్న కథ, దీనికి అనన్యనే బావుంటుంది అని అనుకున్నాను అన్నప్పుడు ఏమి ఆలోచించకుండా కథ విన్నాను. కథ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో నాకు అనన్య కనబడలేదు అసలు. ఆ మంజు అన్న క్యారెక్టరే కనబడింది. రాకేష్ కనబడలేదు అస్సలు. ఆ తాండలో ఆ అబ్బాయి తపన, ఆ అబ్బాయి కేసీఆర్‌ని కలిసి తన పెళ్ళికి తీసుకురావాలి అన్న ఆ తపన కనబడింది. ఇది మనకి ఒక ఏదో కేసీఆర్ గారి గురించి చెప్పినట్టు అలా కాకుండా అసలు చాలా రియల్‌గా అనిపించింది. రియల్‌గా ఆ మనుషులు ఎలా ఫీల్ అయ్యారు. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ రాకేష్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ ఇన్ ద ఫిల్మ్. మ్యూజిక్ కానివ్వండి, అంజి గారు కానివ్వండి, మై గాడ్ అసలు పేరున అండ్ ఎడిటర్ అసలు ఎడిటర్ గురించి ఎవరు చెప్తున్నారు లేదు. మధు గారు ఎడిట్ చేశారు. అసలు ఐ థింక్ 100% ఐ మీన్ చాలా క్రెడిట్ ఎడిటర్‌కి వెళ్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా సీన్ మనం ప్రతి సీన్‌లో నాకు ఏడుపొచ్చింది. ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ కంట్లోంచి నీళ్ళొచ్చినాయి అనమాట. సో నేను రిక్వెస్ట్ చేసేదల్లా ఇలా చిన్న సినిమాని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థియేటర్‌కి వచ్చి చూడండి అందరూ. అండ్ చరణార్జున్ గారు బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. అంజి గారు పాపని ఇంత అందంగా చూపెడతారు అనుకోలేదు నేను. థ్యాంక్ యూ. నేను రాకేష్ చేయించుకుంటాను నేను అనుకోలేదు. అది మొండిగడ్డ ఎందుకు చేస్తుందా అని అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు చూపెట్టిన దానికే పాప అంత అద్భుతంగా చేయగలిగింది. మీరందరూ ప్లీజ్ సినిమా చూడండి. థ్యాంక్ యూ.